వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న పిల్లల మాక్ అసెంబ్లీకి చక్కటి అప్లాజ్ వచ్చింది. సరే, చాలామంది మళ్ళీ దాంట్లో విమర్శలు ఇవన్నీ కూడా పెట్టారు. చాలామంది ఏంటంటే నిన్న మనం కూడా చేసినటువంటి కామెంట్స్ కొన్ని ఉన్నాయి కదా, దాని మీద కూడా ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చక్కగా తెలియజేశారు. తప్పులు లేకుండా, తప్పులు ఇన్ ద సెన్స్ ఎటువంటి బూతులు లేకుండా. ఫైన్, చాలా బాగుంది. అండ్ దాంట్లో నిన్న పూర్తిగా చూడలేకపోయాను, పని ఒత్తిడితోటి మిగతా వాటితోటి పూర్తి స్థాయిలో చూడలేదు. బట్ చూసిన తర్వాత పర్టికులర్గా ఈ 2 నిమిషాల 7 సెకండ్ల బిట్ని ఈ పాటికి కనీసం ఒక 100 సార్లు చూసుంటా. నిజంగానే మన అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది అని నేను ఊహించుకుంటున్నాను అనమాట. క్రీడా శాఖ మంత్రి గారు ఎవరు చేసినప్పటికీ కూడా క్రీడా శాఖ మంత్రి మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ ప్రతిపక్షం నుంచి అడుగుతూ ఉంటే, లేదంటే వీళ్ళు ఇలాగా ఇది చేస్తూ ఉంటే, లేదంటే ఒలింపిక్స్కి లేదంటే కామన్వెల్త్కి సన్నద్ధం అవుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, బడ్జెట్ ఏం వేస్తుంది, ఇది అడుగుతూ ఉంటే దాంట్లో ఏ ఆటలు చేర్చాలి. ముఖ్యంగా 142 కోట్ల మంది పైచిలకు మనం ఉన్నాము, కానీ పథకాలు మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టే వస్తున్నాయి అనేటువంటి ఒక జనరల్ నాలెడ్జ్తో పాటుగా మన సాంప్రదాయబద్ధమైనటువంటి చిన్నప్పటి నుంచి మనం ఆడుకున్నటువంటి ఆటలు అవన్నీ గుర్తు చేస్తూ వాళ్ళు మాట్లాడినటువంటి తీరికి మీరు నమ్మితే నమ్మండి, లేదంటే లేదు, కడుపు నొప్పి తగ్గట్లేదు. నవ్వి అంతా హ్యాపీగా చాలా ఆనందంగా నవ్వుకున్నా. నిజంగా నా దిష్టి తగులుతుందేమో పిల్లలందరికీ కూడా. తల్లిదండ్రులు దయచేసి దిష్టి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అంత చక్కగా అభినయించారు. మొత్తం అంతా కూడా ఎలా జరగాలి ఏంటి అనే దాని మీద ఒకసారి మీరు కూడా వీడియో చూడండి. గౌరవ ఎమ్మెల్యే తేజ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను. నమస్తే అధ్యక్ష, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అధ్యక్ష, 2036 ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది, సంతోషం అధ్యక్ష. కానీ మన దేశ జనాభా ఎంత? 140 కోట్లు. కానీ వచ్చే మెడల్స్ ని వేలతో లెక్క పెడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మన వాళ్ళు జెవెలిన్ త్రో విసరడం కన్నా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్. అందుకే అధ్యక్ష, నా సలహా ఏమిటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి. మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి, గోళీలాట, గిల్లి దండాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి. కనీసం దాంట్లో అయినా మనకి గోల్డ్ మెడల్ గ్యారంటీగా వస్తుంది. లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి వెనక్కి రావాల్సిందేనా అధ్యక్ష? ప్లేయర్స్ కి ట్రైనింగ్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? ఆరుబయట కూర్చొని చుక్కలు లెక్క పెడుతుందా అధ్యక్ష? సభ్యులందరూ కూర్చోవలసిందిగా, ఈ సభా గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీ అభిమాన రాజకీయ నాయకుడినో, సినిమా హీరోనో, లేదంటే మీ స్నేహితులను ఎవరో ఒకరిని పై స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళందరినీ, సరే ఎగ్జామ్షన్ ఇచ్చి మన రాజకీయ నాయకులకి కన్ఫైన్ అవుదాం పోనీ, మన రాజకీయ నాయకులు మాత్రమే దీంట్లో అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం గోడ దూకడంలో పోటీలు పెడితే మనకి లెక్క పెట్టలేనన్ని వస్తాయి అన్నారు కదా. ఎవరు గోడలు దూకొచ్చు అనేటువంటి దాని మీద, తర్వాత కోతి కొమ్మచ్చి, గిల్లిదండ అంటే కర్రాబిళ్ళ అనమాట, కర్రబిళ్ళ, గుటిబిళ్ళ కూడా అనేవాళ్ళు మా దగ్గర. అంటే డిఫరెంట్ ఉంటాయేమో మరి నాకు తెలియదు అంతగా. మాకు తెలిసి ఒక కర్ర ఓ బిళ్ళ, ఇంతే, కర్రా బిళ్ళ ఆటే తెలిసింది. తర్వాత ఇంకా చాలా ఆటలు ఉన్నాయి, కోతి కొమ్మచ్చి, ఒంగుళ్ళు దూకుళ్ళు, ఇలాంటి వాటిలన్నింటిలో కూడా పెడితే మనని కొట్టేవాడే లేడు. మనకి వచ్చేటువంటి పథకాలు ఇంకా ఎవరికి కూడా రావు అనే విధంగా వీళ్ళు చేసిన దానికి అసలు మన వాళ్ళు ఎవరు ఆడితే బాగుంటుందంటారు? ఏ ఆటలకి? మన రాజకీయ నాయకులు వేసామా, ఇంకెవరు వద్దు? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎవరు ఏ ఆటలాడితే బాగుంటుంది అనేది దాని మీద ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి సరదాగా మనం ఆట విడుపుగా మాట్లాడుకుందాం, అవుట్ ఆఫ్ సీరియస్ టాపిక్స్ అన్నీ కూడా. సో ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.